నేను మహాలక్ష్మిని బ్రెడ్ హల్వా అయితే చేశానండి. ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్ హల్వా అయితే చేశాను. ఇంట్లోనే సింపుల్ గా చేసుకునే రెసిపీ. బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా మీరు కూడా చూసి తీసుకొని ఈ బ్రెడ్ ని 4 సగాలుగా కోసుకుంటే సరిపోతుందండి. మరి చిన్న చిన్నవి అయితే నూనెలో వేయడానికి కొంచెం టైం పడుతుంది కనుక ఇలా చక్కగా 4 భాగాలుగా కోసుకుంటే సరిపోతుంది. అన్ని మొత్తాన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నూనెలో వేయటానికి చక్కగా ఫ్రై అవడానికి బాగుంటుంది. ఈ ఎజ్జిని చాలా మంది తీసేస్తారు, అవసరం లేదండి. అవి కూడా నూనెలో చక్కగా వేగిపోతాయి, అవి తీయని అవసరం లేదు. ఇలాగ కట్ చేసేసుకుంటే చక్కగా నూనెలో ఫ్రై అయిపోతాయి మొత్తం. బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు. బ్రెడ్ హల్వాలో ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది పుచ్చకాయ పప్పు అండి. ఇది లేనిదే బ్రెడ్ హల్వా లేదు. దీన్ని వేస్తేనే ఆ టేస్ట్ అమోఘం, చాలా బాగుంటుంది. పుచ్చకాయ పప్పు అంటారు దీన్ని. బ్రెడ్ హల్వాకి టేస్ట్ ఇచ్చేది. ఇవన్నీ నేతిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. బ్రెడ్ హల్వాకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. బ్రెడ్ని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఇలా వేసేసుకోండి. బ్రెడ్ వేసినాక వెంటనే తిప్పమాకండి. బ్రెడ్ ముక్కలు వేసుకున్నాక అవి కొంచెం ఎర్రగా వేయాక తర్వాత నిదానంగా తీసుకోండి. ఇలా వేస్తే సరిపోతుందండి. చక్కగా రెండు వైపులా చూసారా, ఇలా వేస్తే సరిపోతుంది. మంట మిడిల్లో పెట్టుకోండి. ఇంకా దానిలాగే మిగతా ప్రాసెస్ మొత్తం చేసేయటమే. ఎక్కువ బ్రెడ్ వేసుకోమాకండి, సరిపడా వేసుకోండి. కప్పున్నర పంచదార వేసుకుంటున్నాను. ఇది పంచదార లావుగా ఉందండి, అందుకని సరిపోతుంది. ఒక కప్పు ఫుల్గా పోసి సగం కప్పు పోస్తున్నా. పంచదార కరగటానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగిపోవాలి. జస్ట్ తీగ పాకం వస్తే చాలు, ముదురు పాకం అవసరం లేదు. యాలకుల్ని పంచదార పాకంలో వేసేసుకున్నాం. టేస్ట్ కోసం కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. సరిపోతుందండి. పాకం వచ్చేసినట్టే. నూనెలో వేయించుకున్న బ్రెడ్ ముక్కలు దీన్ని ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పంచదార పాకంలో వేసేసుకోవటమే.
ఇప్పుడు కాచిన చిక్కటి పాలు అండి. మనం కోవా వేయలేదు కదా, మనం పాలు కనుక పోసుకుంటే చక్కగా కోవా లాగా వస్తుంది. వేగడ పాలను పోసుకోండి, ఎక్కువ పోసుకోవాలి అవసరం లేదు. కొంచెం కొంచెం పాలను పోసుకోండి. ఒక గ్లాస్ పాలైతే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేపడానికి నెయ్యి వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, పచ్చికాయ పప్పు, మొత్తం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో పోసేసుకోండి నీట్గా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. చక్కగా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేస్తున్నాం కదా. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవాలంటే అప్పుడు తొందరగా ఇంట్లోనే చేసేసుకునే రెసిపీ. ప్రతి ఒక్కరి ఇంట్లో బ్రెడ్ ఉంటూనే ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పాలు ఉంటాయి. కాబట్టి మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు, పిల్లలకు పెట్టుకోవచ్చు. బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.